మనం చలికాలంలో వచ్చే సైనస్, జలుబు, ఫ్రీక్వెంట్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి యోగ సాధన చేస్తే చాలా మంచిది అనేది తెలుసుకుందాం. సైనస్ ఉన్న వాళ్ళైతే కనుక అసలు ఈ చలికాలంలో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పార్ట్ మొత్తం కూడా వాళ్ళకి పట్టేస్తుందన్నమాట కఫంతో. ఈ కఫం బాగా పోవాలి అంటే వాళ్ళు చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళు చక్కగా ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని వేడి నీళ్ళల్లో కొన్ని వేపాకులు, కొన్ని తులసి ఆకులు, మనకు వామాకు దొరుకుతుంది, ఓమా అంటాం కదా, వాము ఆకు, దాంతో బజ్జీలు కూడా వేస్తూ ఉంటారు. అవి ఒక 3-4 ఆకులు వేసి పచ్చకర్పూరం, చక్కగా పచ్చకర్పూరము ఒక 2 చిక్కలు కొబ్బరి నూనె తీసుకొని పచ్చకర్పూరం బాగా రంగజించి అది వాటర్లో వేసేసి ఆవిరి పట్టుకుంటూ ఉన్నారంటే ఆ కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కొంచెం పసుపు కూడా వేసి ఆవిరి పట్టుకోవాలి, కఫం అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత యోగా చేస్తే మనకు అంత ఈ సైనస్, కోల్డ్, కఫ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ఆహారం ఎలా అయితే తీసుకుంటున్నామో అలాగే ప్రతిరోజు ఖచ్చితంగా యోగా చేస్తూ ఉంటే మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. బ్రీతింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ, మన బ్రీత్ బాగా డీప్గా అయ్యే కొద్దీ ఈ కఫం అంతా కూడా తెలియకుండానే కరిగి బయటికి వెళ్ళిపోతుంది. అది ఈ సైనస్ ప్రాబ్లం సంవత్సరాల తరబడి ఉండే వాళ్ళైనా సరే మీరు కంటిన్యూస్గా ఒక 6 months యోగా చేసి చూడండి, తర్వాత మీకు లైఫ్లో ఈ ప్రాబ్లం రాదు. ఒకవేళ చలికాలంలో ఆ సైనస్ ఉన్న వాళ్ళకి సింపుల్గా కోల్డ్ చేయడము, కఫ్ రావడము, వెంటనే మళ్ళీ వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది. అంతేకాని కఫం అంతా పేరుకుపోవడం అస్సలు జరగదు. ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనేది చాలా బాగా చేయాలి, ఎక్కువ చేయాలి. మార్నింగ్ చేసుకోండి, ఈవినింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. డీప్ బ్రీతింగ్ తీసుకోండి, హ్యాండ్స్ ముందుకి, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకుంటాయి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక 4-5 times చూపించాను. మీరు మినిమము 10 times అనేది ఈచ్ ప్రాక్టీస్ అనేది చేయండి. తర్వాత హ్యాండ్స్ వెనక్కి లాక్ చేసుకొని ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. ఒకవేళ ఇలా హ్యాండ్స్ లాక్ చేయడం రాలేదనుకోండి, పర్వాలేదు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా ఒక 6 to 10 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత టైగర్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయాలి. అదే లంగ్స్ కెపాసిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకొంచెం బ్రీతింగ్ని పెంచుతుంది. చేద్దాం చూడండి. నీస్ మధ్యలో ఎల్బో అంత డిస్టెన్స్ తీసుకోవాలి, ఫ్రంట్లో ఫోర్ ఆర్మ్ అంత డిస్టెన్స్, అక్కడి నుంచి ఒక పామ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ తీసుకోవాలి. ఇన్హేల్, హెడ్ అప్, స్పైన్ డౌన్. ఎక్సేల్, హెడ్ డౌన్, స్పైన్ అప్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా మినిమము ఒక 10 rounds అనేది ప్రాక్టీస్ చేసుకున్నారంటే చాలా చాలా మంచిది. తర్వాత ఖచ్చితంగా డైలీ సూర్య నమస్కారాలు మినిమం 24 సూర్య నమస్కారాలు. యంగ్స్టర్స్ అయితే 24 చేసుకోండి, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళైతే 12 సూర్య నమస్కారాలు మినిమం ప్రాక్టీస్ చేసుకోండి. ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ తర్వాత చాలా మంచిది. దీంతోపాటు సూర్య భేదన ప్రాణాయామ శరీరంలో వేడిని బాగా జనరేట్ చేస్తుంది అనమాట, హీట్ జనరేట్ చేసి కఫాన్ని అంతా కరగ తీసేస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. లెఫ్ట్ పామ్ని చిన్ముద్రలో ఉంచుకోవాలి, రైట్ పామ్ని నాసికా ముద్రలో ఉంచుకోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకొని లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తారు. చూడండి, క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ బ్రీత్ ఇన్, left breath out,
right breath in, left breath out, right breath in, left breath out. ఈ విధంగా 10 సెకండ్స్ బ్రీత్ ఇన్ తీసుకొని 10 సెకండ్స్ బ్రీత్ అవుట్ చేయడానికి మెల్లగా రిలాక్సింగ్ ప్రాణాయామ కనుక సూర్యభేదన ప్రాణాయామం అంటారు. చేయగలిగితే మనకు బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. చాలా చాలా మంచిది. తర్వాత సూర్య ముద్ర చూడండి. రింగ్ ఫింగర్ని ఫోల్డ్ చేసి ఇలా రూట్ ఆఫ్ ద థంబ్ దగ్గరికి టచ్ చేసి థంబ్ని ఇలా ప్రెస్ చేసేయాలి. ఇది సూర్యముద్ర. సూర్యముద్రని ఉదయము మరియు సాయంత్రం టైంలో 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఈ సైనస్ నుంచి, జలుబు, దగ్గు, ఫ్రీక్వెంట్గా వచ్చే వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా బయటపడవచ్చు.